విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ సాధారణ సభ్యత్వం అందరూ తీసుకుంటారని, వారి నుంచి పార్టీకి 24 గంటలు పనిచేసే వారి పార్టీ సిద్ధాంతాలు పరమావధిగా భావించేవారు క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటారని పేర్కొన్నారు. జనసేన పార్టీ నేత బొడ్డేటి రఘు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ కల్పించని విధంగా క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు బీమా సదుపాయం కార్యకర్తలకు కల్పిస్తున్నామని చెప్పారు. దానికంటే కొద్దిగా ముందుగా ఒక విషయం చెప్తున్నాను. ఇది మనకే కాదు, మన పవన్ మనం దాని గురించి ఈ సభ్యత పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అర్జున్ గారు. సమయం తక్కువ ఉండడం వలన కొంచెం మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అలాగే వారు కూడా మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమాన్ని ఇచ్చేసిన వీరమహిళకి, అలాగే జనసేన మన శివశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది ఉంటారు, వీళ్ళందరూ కూడా ఏదో కార్యక్రమం చేసి అంతగా నిలబడాలని మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన ప్రయాణంలో ఒక ముఖ్య భూమికని ఈరోజు మేము ఇచ్చాము. అదేంటంటే క్రియాశీల సభ్యత్వం. అసలు క్రియాశీల సభ్యత్వం అంటే ఏమిటి? ఎవరు దీనికి అర్హులు? మనం క్రియాశీల మామూలు సభ్యత్వంకి అనేక మంది ఉంటారు. మన సౌత్లో ఉండేటట్టయితే పార్టీ సానుభూతి పరులు సభ్యత్వం తీసుకుంటారు, పార్ట్ టైం ఉద్యోగం చేసిన వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు, బిజినెస్లో ఉన్న వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు, ఇంకా అనేక మంది సభ్యత్వం తీసుకుంటారు. ఆ సభ్యత్వంలోంచి పార్టీకి 24 గంటలు పనిచేసి పార్టీ సిద్ధాంతాల యొక్క నమ్మకం ఉంది, అధినేత ఆలోచనే పరమావధిగా ప్రయాణం చేసే వ్యక్తులు వాళ్ళు క్రియాశీలక సభ్యులు ఉంటారు. అంటే ఫుల్ టైమర్స్ అంటాం. పూర్తి సమయాన్ని వెచ్చించాలి, అత్యంత డెడికేషన్, కమిట్మెంట్, ఇంటిగ్రిటీతో పని చేయాలి. అది క్రియాశీలక సభ్యత్వం. అయితే ఏ పార్టీలోనైనా ఉందా లేదండి అనే ఆలోచన మనకు వస్తుంది. ఒక్క విషయం మీకు చెప్తున్నాను, స్పష్టం చేస్తున్నాను ఈ సభాముఖంగా. అన్ని పార్టీలు కూడా అధికారంలోకి వచ్చాక క్రియాశీలక సభ్యత్వం పెట్టాయి, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణంలోనే ఈ సదుపాయం కానీ కార్యక్రమం కానీ తీసుకొచ్చారు మీ అందరి కోసం. అసలు ఎందుకు పెట్టారు ఇది? క్రియాశీలక సభ్యత్వం అంటే ఆయన యాక్టివ్గా పనిచేస్తాడు క్షేత్రస్థాయిలో. మీకు తెలుసు, ఈరోజు జనసేన జెండా పట్టుకుంటేనే ఏమంటున్నారు? జనసేన జెండా పట్టుకున్నావు కాబట్టి నీకున్న కార్డు తీసేస్తాం, లోన్ తీసేస్తాం అని చెప్పి అంటున్నారు. కానీ దానికి సమాధానం మనందరం ఏం చెప్పాలంటే, ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగ దినోత్సవం. నీ తాత జాగీరి కాదు, నువ్వు వేసే భిక్ష కాదు, అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం ఈ బాబులు లభించే హక్కు ఇది అని మనందరం కూడా తెలియచేయాలి. 50 రూపాయలు తీసుకున్నారా, 30 రూపాయలు తీసుకున్నారా పక్కన పెడితే వాళ్ళు అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తేనే కానీ డబ్బు రాని పరిస్థితి. ఎందుకంటే ఆయనకి తాతలు తండ్రులు అన్యాయంగా సంపాదించిన ఆస్తులు ఆయన దగ్గర లేవు. కాబట్టి మనం ఇందులో శివప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మన ఇందులో భాగస్వామ్యం చేసి మనం ఎంత డబ్బు పెడుతున్నామో ఆయన పరులకు అంతే డబ్బు పెట్టి మనందరికీ ఏంటంటే ఒక మంచి భవిష్యత్తు కోసం, అంటే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేవి మనకు చెప్పి రావు. అట్లానే మనకి ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు కానివ్వండి, మన కుటుంబానికి కానివ్వండి, మన నమ్మకం ఉన్న వారికి కానివ్వండి, వీళ్ళందరికీ అన్యాయం జరగకూడదని ఒక సదుద్దేశంతో మరి ఏ పార్టీ కల్పించలేనంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షల రూపాయల బీమాను ఆయన అందించడం జరుగుతుంది. ఎందుకంటే నేను హెల్త్ కేర్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు
మీకు వయసుతో సంబంధం లేకుండా అట్లానే మీకున్న రోగాలతో సంబంధం లేకుండా 500 రూపాయలకి 5 లక్షలు అనేది చాలా పెద్ద, అంటే ఇది మీరు అందరూ తీసుకోవాల్సిన అడ్వాంటేజ్ ఇది. మరి బహుశా ఇలాంటివి ఏ పార్టీ చేయలేదు. ముఖ్యంగా యాక్సిడెంట్లప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటేనే రేసులకు కానివ్వండి లేదా కొంచెం ఫాస్ట్గా ఉండడంలో మంచిగా అనుకోండి ముందుంటాం. మరి అలాంటప్పుడు ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మరి మన కోసం ఆలోచించి ఇంకెవరు ఆలోచించిన విధంగా ఆయన ఒక 50,000 రూపాయలు మళ్ళీ హాస్పిటల్కి, మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి 50,000 రూపాయలు కట్టే ఉపాయం కూడా ఇందులోనే ఆలోచించి ఈ సభ్యత్వంలోనే పొందుపరిచారు. కాబట్టి మనందరం ఈ క్రియాశీలక సభ్యత్వం సతీష్ గారు చెప్పినట్టు క్రియాశీలకంగా, ఎందుకంటే సభ్యత్వం ఎవరైనా కిందటి ఎలక్షన్లో కూడా సభ్యత్వం చేయంగానే గాజు ఒక 1,00,000 మంది మనకు సభ్యులు అని చెప్పారు. మనకు ఓట్లు చూస్తే 57,000 పడ్డాయి. కాబట్టి అలాంటి తప్పుడు లెక్కలు లేకుండా మనం నిజాయితీగా, ఎందుకంటే సభ్యత్వం మళ్ళీ తెలుస్తారేమో, ఇది క్రియాశీలక సభ్యత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనందరం, అంటే క్రియాశీలకంగా మన సభ్యులైన మనందరం మనం ఒక సైన్యంలా పనిచేయాలి. మన అధినేతే మనకి రాజు, అతను చెప్పినట్టు మనం ముందుకు నడవడానికి ఈ క్రియాశీలకంగా సభ్యత్వం పొందిన వాళ్ళందరూ ముందుండాలి. కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా, ఇది ఎందుకంటే ఒక శివప్రసాద్ గారి మీద, సతీష్ గారి మీద, లేకపోతే